హాయ్ హలో అండి, నేను మీ రమేష్ బాబు, లక్ష్మి టెక్నాలజీస్ ఉంది. మళ్ళీ ఒక ల్యాప్టాప్ ఫుల్ రివ్యూ ఇద్దామని వచ్చాను. ఇది వచ్చేసి హెచ్పి విక్టస్ అండి. హెచ్పిలో గేమింగ్ సిరీస్ అంతా విక్టస్ అంటాము. విక్టస్లో గేమింగ్ సిరీస్ ల్యాప్టాప్స్ మాత్రమే డిజైన్ చేస్తారు. విక్టస్లో డిఫరెంట్ మోడల్ ల్యాప్టాప్స్ ఉంటాయి. i3, i5, i7, Ryzen 5, Ryzen 7, Ryzen 9, i9 ఇవన్నీ మోడల్స్ ఉంటాయి. మన రిక్వైర్మెంట్ని బట్టి మనం దానికి కావాల్సిన కాన్ఫిగరేషన్ తీసుకుంటాము. ఇప్పుడు మా కస్టమర్కి ల్యాప్టాప్ కావాలన్నారు, ఇది సజెస్ట్ చేసాము. ఈ ల్యాప్టాప్ మోడల్ వచ్చేసి 15FA1415TX అనే మోడల్. ఈ మోడల్ స్పెసిఫికేషన్ వచ్చేసి కోర్ i7H ప్రాసెసర్తో వచ్చిన ల్యాప్టాప్. దీంట్లో వచ్చేసి 16GB ఆఫ్ ఇంటర్నల్ ర్యామ్ ఉందండి, 512GB ఆఫ్ SSD ఉంది, Gen 4 SSD, RTX 3050A అనే 4GB గ్రాఫిక్ కార్డ్ ఉంది. దీంట్లో ఇంటర్నల్గానే ఇన్బిల్ట్ ఉంటుంది, మదర్ బోర్డ్ మీద ఫిక్స్ అయి ఉంటాయి. దీంతో పాటు బ్యాక్లైట్ కీబోర్డ్ ఉంది, 15.6 ఫుల్ HD IPS స్క్రీన్ ఉంది, విత్ 6L బ్యాటరీ ఉంది. దీంట్లో మీకు B&Oకి సంబంధించిన స్పీకర్ సిస్టమ్ ఉంది. దానివల్ల సౌండ్ క్లారిటీ చాలా బాగా వస్తుంది. తర్వాత దీంట్లో 144 హెడ్జెస్ డిస్ప్లే ఉంది. అది మనకి 144 హెడ్జెస్ ఉండడం వల్ల గేమర్స్కి యూజ్ అవుద్ది. రిఫ్రెష్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి మూవింగ్ అనేది చాలా బాగా వస్తుంది. సో అందుకని ఈ డిస్ప్లే వాడతారు. సో దీని లోపల ఏమేమి కంటెంట్ వచ్చినాయి, ఏంటి ఇన్ఫర్మేషన్, దీంతో పాటు ఏం బ్యాగ్ రాలేదండి. హెచ్పి విక్టర్స్కి బ్యాగ్ ఏం రాదు, ఓన్లీ ల్యాప్టాప్ వచ్చింది. సో దీన్ని ఓపెన్ చేసి దీంట్లో ఏం కంటెంట్ వచ్చింది, అడాప్టర్ ఎంత వాట్ వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. సో ల్యాప్టాప్ సీల్ ఓపెన్ చేస్తున్నాం. సీల్ ఓపెన్ చేస్తే డాక్యుమెంటేషన్ వచ్చింది. జస్ట్ ఇన్ఫర్మేషన్ అండి, విండోస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. టచ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, గెస్చర్స్ ఫర్ టచ్ ప్యాడ్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్. అండ్ ల్యాప్టాప్లో ఏమేమి ఉంది, పవర్ కేబుల్ ఒకటి, అడాప్టర్ ఒకటి, అండ్ ల్యాప్టాప్ ఉంది, దాని ఇన్ఫర్మేషన్ ఎలా పవర్ ఆన్ చేయాలి ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత మీకు ఒక బాక్స్ వచ్చింది. ఈ బాక్స్లో అడాప్టర్ వచ్చిందండి. ఇది బ్లూ పిన్ అడాప్టర్ అండి. ఇట్ ఈస్ 135 వాట్ అడాప్టర్ వచ్చింది, HP 135 వాట్ అడాప్టర్. బాగానే ఉంది, నాట్ బ్యాడ్. అండ్ కవర్ అండ్ పవర్ కేబుల్. సో ఈ పవర్ కేబుల్ దీనికోసం ఉంది. సో ఈ కంటెంట్, ఇది ల్యాప్టాప్. సో ఇది ఫుల్ రేంజ్ కీబోర్డ్ అండి, అన్ని కీస్ ఉన్నాయి. ఫుల్ రేంజ్ కీబోర్డ్ విత్ న్యూమరిక్ ప్యాడ్ ఉంది. సో ఇది కోర్ i7 ప్రాసెసర్తో వచ్చింది, అండ్ NVIDIA RTX G4 RTX 3050 గ్రాఫిక్ కార్డ్తో ఉంది, అండ్ 144 హెడ్జెస్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అండి. కీబోర్డ్ బాగానే ఉంది, అండ్ మౌస్ టచ్ ప్యాడ్ కూడా కొద్దిగా లెంతీగానే ఉంది, బాగానే ఉంది. ఇది మైక్రో బ్రిజిల్స్తోని డిస్ప్లే కూడా చాలా బాగుంది. డిస్ప్లే 15.6 ఫుల్ HD IPS స్క్రీన్ అండి, విత్ 144 హెడ్జ్. ప్లాస్టిక్ బాడీ, బట్ ఫెదర్ టచ్ లాగా ఉంది. నార్మల్ ప్లాస్టిక్ టచ్ లాగా లేదు, ఫెదర్ టచ్ లాగా ఉంది. ఒక B అనే ఎంబ్లం వచ్చింది, ఈ ఎంబ్లం కూడా షైనీగా చాలా బాగుంది. అండ్ ఇక్కడ విక్టస్ అనే పేరు ఉంది. ఎక్కడ మీకు HP అని ఎక్కడ మీకు చూపెట్టదు, ఎక్కడ కనిపించదు. తర్వాత దీంట్లో వచ్చేసి టోటల్ పోర్ట్స్ ఏమేమి ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూస్ వచ్చేసి 4 స్క్రూస్ సిస్టమ్, అండ్ 2 ఫ్యాన్స్ మీకు ఇక్కడ చూస్తున్నారా, అంటే వీడియోలో కనబడుతుందో లేదో, ఇందులో 2 ఫ్యాన్స్ కనబడుతున్నాయి. ఒకటేమో గ్రాఫిక్ కార్డ్కి యూజ్ అవుద్ది, ఒకటేమో ప్రాసెసర్కి యూజ్ అవుద్ది. హీట్ అంతా దీంట్లో నుండి తీసుకొని ఇటు నుండి ఎజెక్ట్ చేస్తుంది. దీని హీట్ ఛాంబర్స్ అన్నీ కూడా, దీని వెంట్స్ అన్నీ కూడా ఈ లొకేషన్లో ఇచ్చాడు. కింద మధ్యలో మీరు ఓపెన్ చేసి వాడినప్పుడు సైడ్ వెంట్ నుండి ఏమీ ఇన్పుట్ తీసుకోవట్లేదు, కంప్లీట్ కింద నుండే ఎయిర్ అనేది మొత్తం కింద నుండి తీసేసుకొని బ్యాక్ సైడ్ నుండి త్రో చేస్తుంది. దీనివల్ల వర్క్ చేసే వాళ్ళకి ఏమి హీట్ ఏర్పడదు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఏమి హీట్ ఉండదు. కంప్లీట్ కిందికి వెళ్ళే ఎయిర్ అనేది తీసేసుకొని ఈ వెంట్స్ ద్వారా 1 2 3 4 నాచెస్ ఉన్నాయి, దీని ద్వారా మీకు అవుట్పుట్ వచ్చేస్తుంది హీట్ అంతా. సో ఓవర్ హీట్ ఏమి అనిపించదు. ప్లస్ ఇది ప్లాస్టిక్ బాడీ కావడం వల్ల హీట్ అనేది మీకు ఇక్కడ ఏమి ఏర్పడదు, చాలా నీట్గా అనిపిస్తుంది. తర్వాత చాలామంది నా దగ్గర కొన్న కస్టమర్స్ ఏం చేస్తున్నారంటే బెడ్లో పెట్టుకుని ల్యాప్టాప్ వాడుతున్నారు. సో ల్యాప్టాప్స్ గేమింగ్ కానివ్వండి, నార్మల్ ల్యాప్టాప్స్ అయినా సరే బెడ్లో పెట్టి వాడకూడదు. బెడ్లో పెట్టి వాడితే ఏమైందంటే ఎయిర్ అనేది తీసుకునే ఇన్లెట్ ఏదైతే ఉందో అదంతా క్లోజ్ అవ్వడం వల్ల
ఎజెక్ట్ అవ్వదు కదా, ఓవర్ హీట్ అయిపోయి ఆటోమేటిక్గా సిస్టమ్ డౌన్ అయిపోవడం, షట్ డౌన్ అవ్వడం, లూజ్ టెండర్స్ రావడము, దానివల్ల ప్రొసెసర్ కానీ గ్రాఫిక్ కార్డ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ప్రాసెసర్ కూడా ఓవర్ హీట్ అయిపోయి డ్యామేజ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఈ కీబోర్డ్ చూశారు కదా, కీబోర్డ్లోనే ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చాడు, సపరేట్గా ఆన్ ఆఫ్ బటన్ ఏమి ఇవ్వలేదు విక్టర్స్. సో ఇది నేను ఆల్రెడీ కస్టమర్ ఓపెన్ చేసి చెక్ చేశాడు, అంటే ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన తర్వాత నేను రివ్యూ కోసం ప్రోడక్ట్ తీసుకున్నాను. యాక్చువల్గా మనం సీల్ ఓపెన్ చేసి ఇలా చూపించడానికి లేదు నాకు ఆప్షన్, జస్ట్ వాళ్ళు ఆల్రెడీ అంతా అయిపోయింది ప్రాసెస్. తర్వాత నేను మీకోసం ఒకసారి చూపిస్తామని చెప్పేసి కస్టమర్ పర్మిషన్ తీసుకొని టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నాను. సో ఇక్కడ మీకు హెచ్పి అని ఎక్కడ కనబడదు, ఒక హెచ్పి లోగో వచ్చింది, ఇక్కడ మాత్రమే స్టిక్కర్ వచ్చింది, ఇక్కడ మాత్రమే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. బ్యాక్ టు స్కూల్ అని చెప్పేసి ఆఫర్ ఒకటి వచ్చిందండి. 12వ తారీఖు నుండి 30వ తారీఖు ఏప్రిల్ దాకా ఉంది ఈ ఆఫర్. దీంట్లో ఏమేమి వస్తున్నాయంటే మీకు మనము ప్రోడక్ట్ కొనుక్కొని వారంటీ ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. 1 year, 2 years, 3 years, అంటే 1+2, 1+1 అట్లా ఉన్నాయండి. దీని ప్రైజెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. విక్టర్స్కి ఒక రేటు, ఓమెన్కి ఒక రేటు, పెవిలియన్కి ఒక రేటు, అట్లా డిఫరెంట్ మోడల్స్కి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. బేసిక్ స్టార్ట్స్ ఫ్రమ్ 2499 అండి. లాస్ట్ 3499 ఉంది. ఇది మీరు ప్రోడక్ట్ కొన్న తర్వాత దీన్ని వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ మీరు రిజిస్టర్ చేసుకుంటే వస్తుంది. దీనికి ఇందులో ఇంకొక ఆఫర్ ఏంటంటే మనం హెడ్ ఫోన్ కానీ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ కానివ్వండి, ఇలాంటి ఫొజిల్ వాచ్ అట్లా కొన్ని ఉన్నాయండి. కొన్ని ఐటమ్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం తీసుకోవచ్చు, రెడీమ్ చేసేసుకొని తీసుకోవచ్చు. ఇది మీరు కొన్న తర్వాత వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, డైరెక్ట్ ల్యాప్టాప్తో పాటు రాదు. సో ఇది ల్యాప్టాప్ అండి. ఈ ల్యాప్టాప్లో ఆల్రెడీ నేను చెప్పినట్టుగానే 4 i7 ప్రాసెసర్ ఉంది. జస్ట్ మినిట్ మీకు చూపెడతాను, బ్రైట్నెస్ పెంచుతాను. సో దీంట్లో వచ్చేసి సిపియూ వచ్చేసి Core i7 12th generation H ప్రాసెసర్ ఉంది. ఇది 10 core ప్రాసెసర్ అండ్ 16 థ్రెడ్స్ చేస్తుంది. లాజిక్ ప్రాసెసర్ 16, సో 16 ప్రాసెసింగ్ చేస్తుంది. ఇది 2.2 GHz నుండి 4.9 GHz వరకు దీని స్పీడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, డిపెండ్ అపాన్ ద అప్లికేషన్ యూజెస్. తర్వాత దీంట్లో 16 GB ర్యామ్ ఉంది, చెప్పాను కదా ప్రీవియస్. 2 2GB ఉన్నాయండి, 8+8 రెండు కలుపుకొని యూ విల్ గెట్ 16 GB ఆఫ్ ర్యామ్. తర్వాత దీంట్లో SSD వచ్చేసి 512 GB సామ్సంగ్ SSD వచ్చింది, Gen 4 అండి. సో దీనివల్ల కూడా సిస్టమ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ వైఫై వచ్చేసి ఇప్పుడు అన్ని లేటెస్ట్ ల్యాప్టాప్స్ అన్నిటికి కూడా వైఫై 6 వస్తుంది, 160 Hz. సో ఇది కూడా పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగుంటుంది, డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ బాగుంటుంది. తర్వాత గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే NVIDIA GeForce RTX 3050A అనే గ్రాఫిక్ కార్డ్ దీంట్లో ఉంది. ఇది 4 GB ఆఫ్ VRAM సపోర్టెడ్, అంటే 4 GB VRAM ఉంటుంది. ఇది షేర్డ్ మెమరీ టోటల్ 8 GB వస్తుంది. సో ప్రొసెసర్ ఏదైతే గ్రాఫిక్ కార్డ్కి ఏదైతే మెమరీ ఉందో దట్ ఈస్ 4 GB, అండ్ ర్యామ్ నుండి ఇంకొంత 4 GBని షేర్ చేసుకొని ఇట్ విల్ యాక్ట్స్ లైక్ యాజ్ 8 GB టోటల్ షేర్డ్ GPU మెమరీస్ 8 GB. తర్వాత మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కూడా ఉంటుంది, అది షేర్డ్ ర్యామ్ వచ్చేసి 8 GB చూపెట్టుద్ది మీకు టోటల్గా. సో ఇది దీని టోటల్ స్పెసిఫికేషన్, దీని లుక్ కానివ్వండి, దీని పర్ఫార్మెన్స్ కానివ్వండి చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా గేమర్ వాడాలనుకుంటే బెస్ట్ ల్యాప్టాప్ ఫర్ గేమర్స్ ఇన్ దిస్ బడ్జెట్, ఈ బడ్జెట్లో బిలో 75,000 బిలోలోనే ఈ ల్యాప్టాప్ వస్తుంది. i7 ప్రాసెసర్ వల్ల మీకు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో చూశారు కదా, ఇది ల్యాప్టాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఇలాంటి రివ్యూలు ఏమన్నా కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, షేర్ కూడా చేయండి అందరికీ. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏదన్నా కొత్త ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ మీకు పాపప్ అవుద్ది. సో ఇది అండి దీని ఫుల్ రివ్యూ. థ్యాంక్ యూ. మా షాప్లో సులభ వాయిదా పద్ధతిలో మీకు ల్యాప్టాప్స్, డెస్క్టాప్, ప్రింటర్స్, CCTV కెమెరాస్ ఇంకా యాక్సెసరీస్ కూడా ఇవ్వబడును. మా దగ్గర ఉన్న ఫినాన్స్ కంపెనీస్ వచ్చేసి బజాజ్, పైన్ ల్యాబ్స్, బీన్యూ, ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫినాన్స్ కంపెనీ ద్వారా మీకు సులభ వాయిదా పద్ధతిలో మీకు మా ప్రోడక్ట్ని ఇవ్వవచ్చు. సో మీకు ఏదైనా కావాలి అంటే మా దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు కావాల్సిన ప్రోడక్ట్ని మీరు పర్చేజ్ చేయండి. మా దగ్గర వారంటీ ఎక్స్పాన్షన్ కూడా చేయబడును. సో అది కూడా చేసి మీకు ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.